బీఆర్ఎస్ పార్టీ నాయకుల విధానం ఎట్లా ఉందంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఇలా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా పారిశ్రామిక వాడలకు కేటాయించిన భూములను రెసిడెన్షియల్గా కన్వర్జన్ చేసుకొని వందలాది ఎకరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, బినామీలకు కట్టబెట్టి ఈరోజు వాటిని సమర్థవంతంగా వినియోగించేందుకు ఒక జీవోని తీసుకొస్తే పెద్ద ఎత్తున దుమారం రేపుతూ ఆయా ప్రాంతాల్లో పోయి వాళ్ళు చేస్తున్న రాద్ధాంతం చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. 2013లోనే దీనికి సంబంధించిన చట్టం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ బాలానగర్ కానీ, పటాన్ చెరువు కానీ, నాచారం, మౌలాలి, రాజేంద్రనగర్ ఈ ప్రాంతాల్లో, ఈ పారిశ్రామిక వాడల్లో చాలా వరకు కొన్ని సిక్ అయిన కంపెనీలు కానీ లేకపోతే దివాలా తీసిన కంపెనీలకు సంబంధించిన భూములుంటే బీఆర్ఎస్ నాయకులు చట్టాన్ని పక్కన పెట్టేసి వివిధ రకాలుగా వివిధ వ్యక్తులకు వాళ్ళ యొక్క అన్యాయాలకు కట్టబెట్టడమే కాకుండా అక్కడ ఇండ్లు కూడా కట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే సిరీస్ కంపెనీ వనస్థలపురంలో కానీ, శంషాబాద్లో గ్లాస్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం కానీ, లేదంటే రాజేంద్రనగర్లో బీర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాల్లో ఈ బీఆర్ఎస్ హయాంలోనే వీటిలో రెసిడెన్షియల్గా కన్వర్జన్ చేసుకొని ఇండ్లు కూడా కట్టుకొని వాటిని వ్యాపారం కూడా చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు హిల్ట్ పాలసీ వచ్చింది, ఇది ప్రభుత్వము ఏదో దాంట్లో స్కామ్ చేస్తుందని చెప్పి చేయడం ఎందుకంటే ఒకవేళ కనుక ఇవి బయటపడితే వాళ్ళ డ్రామా ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి రాద్ధాంతం చేస్తున్నారు. కాబట్టి